హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పెన్షనర్స్ ఇప్పుడు పెన్షనర్స్ కనుక వాళ్ళ అకౌంట్లో మనీని తీయకుండా అలానే ఉంచితే ఏమైనా నష్టం ఉంటుందా సార్? అంటే ఆర్బీఐ తెచ్చినటువంటి రూల్స్ ఏంటి అసలు? గతంలో పెన్షన్కి ఇప్పుడు పెన్షన్ మధ్య తేడా ఏమిటంటే, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో, అంటే ఒక ఉద్యోగి తన మరణానంతరం తన పెన్షన్ మొత్తం టోటల్ డబ్బులు తీసుకునే అవకాశాలు కుటుంబానికి ఉంటుంది. తను జీవించున్నప్పుడే పెన్షన్ ఏదైతే వస్తుందో అతను మంత్లీ వచ్చే పెన్షన్ అతను తీసుకుంటాడు. ఈ పెన్షన్ డబ్బులు తీసుకోవడంలో పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏంటంటే, కొంతమంది దాన్ని తీయడం లేదు. అంటే చనిపోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు జీవించి ఉన్నామని సర్టిఫికేట్ ఇన్ టైం లోపల వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు ఆరోగ్య పరిస్థితి బాగలేక వాళ్ళు దాని బ్యాంకులో ఉండే ఖాతాను వాడుకోలేని పరిస్థితి ఏర్పడటం కానీ, ఆయన మరణించిన తర్వాత ఏ రకంగా డబ్బులు తీసుకోవాలో తెలియక నెక్స్ట్ ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళ లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వారసులైన వాళ్ళు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వల్ల, రకరకాల కారణాల వల్ల దేశం లోపల ఈ పెన్షన్ డబ్బులు చాలా బ్యాంకుల లోపల కోట్లాది రూపాయలు జమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి ఆర్బీఐ చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఒక ఖాతాని కొంతకాలం పాటు ఎవరు కూడా ఉపయోగించకపోయినట్టయితే, కంటిన్యూస్గా ఒక 6 months నుంచి 1 year దాన్ని 1 year లోపల ఎవరు ఉపయోగించకపోతే ఆటోమేటిక్గా ఖాతా ఏమవుతుందంటే స్తంభింపజేయబడదు. స్తంభన అంటే పూర్తిగా రద్దు చేయబడదు, స్తంభింపజేయబడి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆర్బీఐకి వెళ్ళిపోతాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతాయి. మళ్ళీ వాళ్ళు దీన్ని రియాక్టివేట్ చేసుకుంటే తప్ప వాళ్ళు ఖాతాని ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే దాన్ని మినిమం 1 year లోపల ఆ ఖాతాలోంచి ఎంతో కొంత తీయడం అనేది చేయకపోతే, అంటే ఖాతా రన్నింగ్లో ఉండాలి. మొత్తం డబ్బు ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అకౌంట్ నడుస్తోంది, అకౌంట్లో ఆపరేషన్ నడుస్తుంది అనేటువంటి పరిస్థితి ఉండాలి. ఒకసారి 2 సార్లు సంవత్సరం లోపల దాన్ని ఆపరేట్ చేసినట్టయితే అది కంటిన్యూ కింద లెక్క అవుతుంది. అప్పుడు దాన్ని స్తంభింపజేసే పరిస్థితి ఉండదు. కేవైసీ అనేది సబ్మిట్ చేయడం అనేది అదొక పద్ధతి, అదొక ప్రాసెస్ ఉంది. అలాగే కేవైసీ మామూలు అకౌంట్ కేవైసీ సబ్మిట్ చేసినట్టుగా పెన్షన్కి ఏముంటుందంటే, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బ్రతుకున్నట్టుగా ఒక సర్టిఫికేట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. దాన్ని ఇప్పుడు ఆన్లైన్లో చేసుకునే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి కూడా ఆన్లైన్లో చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దాన్ని కొంతమంది మాత్రం చేయగలుగుతున్నారు, మిగతా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దానికి ఏదైనా ఒక మార్గాన్ని కనిపెట్టాలనేది 70 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి ఇంటి దగ్గర నుంచే వాళ్ళు, వృద్ధులైన వాళ్ళు, తర్వాత రెండోది హెల్త్ బాగాలేని వాళ్ళు, ఇంట్లోంచి కదలలేని వాళ్ళు ఇంటి దగ్గర నుంచే దాన్ని ఏ రకంగా చేసుకోవడానికి పూర్తి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తుంది పెన్షనర్ అసోసియేషన్, డిమాండ్ చేస్తూ ఉంది. ఏదేమైనా ఆర్బీఐ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే, ఇంతకుముందు ఏముండేది, ఒకవేళ పెన్షనర్ మరణిస్తే ఎవరైతే వాళ్ళ తరపున వాళ్ళకు సంబంధించినటువంటి లీగల్ ఎయిడ్స్ ఉన్నారో, పెన్షన్ తీసుకోవడానికి ఎవరికి అర్హత ఉందో ఆ తీసుకునే వాళ్ళు, భార్య కానీ, మరణించిన భార్య, లేకపోతే నెక్స్ట్ కూతురు కానీ, ఎవరైనా పెళ్లి కానీ, పిల్లలు కానీ, అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉండేవి. అలా తీసుకునేటప్పుడు వాళ్ళ పేరు మీద మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అంటే అకౌంట్ తల్లి చనిపోతే ఆ అకౌంట్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది, కొత్తగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా అవసరం లేకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ సేమ్ అకౌంట్నే కంటిన్యూ చేయొచ్చు. వీళ్ళ పేరు దాంట్లో యాడ్ అవుతుంది, లీగల్గా వీళ్ళ పేరు యాడ్ అవుతుంది, అకౌంట్ మాత్రం అదే అకౌంట్ నెంబరు, అదే అకౌంట్ కంటిన్యూ అవుతుంది. ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా పెన్షనరు వాళ్ళు ఖాతాని మాత్రం కంటిన్యూస్గా సంవత్సరం తర్వాత కూడా ఆపరేట్ చేయకుండా ఉండకూడదు. సంవత్సరంలో ఏదో ఒక రకమైన ఆపరేషన్, కొద్ది 10 రూపాయలు చేయండి, 100 రూపాయలు చేయండి, ఎంతో కొంత దాంట్లో తీసినట్టు కనబడదు. కొంత అమౌంట్ తీసుకుంటారు, మిగతా అమౌంట్ అంతా దాచుకోవచ్చు ఆ అకౌంట్. దానికి కావాలంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి, ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టండి, మేము తర్వాత మనం తీసుకుంటాం మేము అని. కొన్ని ఎలా ఉంటాయంటే, సేవింగ్స్ ఖాతాలు ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్, అంటే మన సేవింగ్స్ ఖాతానే ఫిక్స్డ్ డిపాజిట్ కింద మారుస్తారు. ఎంత డబ్బు అయితే మనం తీసుకుంటున్నామో అంత డబ్బు తీసేది, మిగిలిన డబ్బును మాత్రం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు దానికి లెక్క కడతారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఛార్జెస్ దాని ప్రకారం మినిమం బ్యాలెన్స్ ఎంత పెట్టాలనే కండిషన్ ఉంటుంది. దాని ప్రకారం పెట్టుకుంటూ పోతే ఆటోమేటిక్గా దానికి వడ్డీ వస్తుంది మనకు. అంటే మామూలుగా ఎస్బీఐ అకౌంట్లో వచ్చే వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి అవకాశాలన్నింటినీ ప్రతి పెన్షనర్ ఉపయోగించుకోవాలి. పెన్షనర్ ఒకవేళ చనిపోయినట్టయితే దానికి సంబంధించిన లీగల్ ఎయిడ్స్ కూడా వెంటనే తేరుకొని కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమున్నాయో సబ్మిట్ చేసేసి, వాళ్ళకు నెక్స్ట్ వాళ్ళకు వచ్చేటట్టుగా వాళ్ళకు ఉన్నదాన్ని నిరూపించుకొని, వాళ్ళు అదే అకౌంట్ మళ్ళీ కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ అకౌంట్లో వాళ్ళ పేరు యాడ్ చేసేసుకొని
ఆ అకౌంట్ వాళ్ళు ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ సంవత్సరం మొత్తం మీద ఆపరేట్ చేయకపోతే మాత్రం ఈ అకౌంట్ అన్ని కూడా స్తంభింపజేయబడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ అకౌంట్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయబడతాయి. అంటే హోల్డ్ చేసేస్తారా సార్? అకౌంట్ హోల్డ్ చేసేస్తారా ట్రాన్సాక్షన్స్ చేయకపోతే? స్తంభింపజేస్తారు, స్టాప్ అయిపోతాయి. అంటే మీరు వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి ఇవ్వరు. ఓకే. మళ్ళీ దాన్ని తిరిగి రీఓపెన్ చేసుకోవడానికి మళ్ళీ తిరిగి ఫార్మాట్ ఇట్లా ఉంటుంది, అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్ మళ్ళీ ఆర్బీఐ దాకా వెళ్ళాలి. ఆర్బీఐ పర్మిషన్ వచ్చిన తర్వాత కానీ మళ్ళీ దాన్ని ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం టైం పడుతుంది. వెంటనే అవసరాలు తీరే అవకాశాలు ఉండవు దాంట్లో. ఆ టైము ఆ ప్రాసెస్ పడుతుంది. కాబట్టి అలా కాకుండా మీ అవసరాలు ఎప్పటికప్పుడు తీరాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే తక్షణమే మీరు ఎవరెవరైతే పెన్షనర్స్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళు బ్రతికున్నట్టయితే వాళ్ళు 1 year లోపల ఖచ్చితంగా దాన్ని ఒకసారి ఆపరేట్ చేసే ప్రయత్నం జరగాలి. ఒకవేళ సర్టిఫికేట్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉండకపోతే మళ్ళీ ప్రొవైడ్ చేసుకొని దాన్ని వెంటనే క్లియర్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అవకాశాన్ని కల్పించింది. కాబట్టి వాళ్ళ లీగల్ ఎయిడ్స్ వెంటనే దానికి కొంచెం ముందుకు వెళ్ళిపోయి వాళ్ళైనా అకౌంట్ ఆపరేట్ చేయడం ప్రారంభించినట్టయితే స్తంభింపజేయకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకసారి స్తంభించి మళ్ళీ తిరిగి అకౌంట్ ఓపెన్ కావాలి, రన్లోకి రావాలంటే టైం చాలా పడుతుంది. అంతకాలం అనవసరంగా సమయం వేస్ట్ అయిపోతుంది. తర్వాత దానికి శ్రమించినటువంటి అవసరాలు తీరని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఆందోళన కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఇన్ టైం లోపల ప్రతి ఒక్కరు కూడా దానికి ముందుకు వచ్చి ఈ పని చేసుకుంటే పెన్షన్ సక్రమంగా వాడుకోవడానికి బ్రతుకున్న పెన్షనర్స్ కానీ చనిపోయిన తర్వాత లీగల్ ఎయిడ్స్ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ఆర్బీఐ హెచ్చరిస్తున్నటువంటి విషయం. థ్యాంక్ యూ.